డిజిటల్ యుగంలో దేశం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుంటే పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం సవిడికోట పంచాయతీ పరిధిలోని తేనెల మామిడి గిరిజన గ్రామంలో మాత్రం గుక్కడి మంచినీటి కోసం ప్రజలు నిత్యం ప్రాణాలతోటి పోరాడుతున్నారు. సొంత గ్రామంలో తాగునీరు అందుబాటులో లేక జిల్లా సరిహద్దులు దాటి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం వరకు మైళ్ళ దూరం నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రమాదకరమైన కొండదారులు ఉప్పొంగే వాగులను దాటుతూ ప్రాణాలను పణంగా పెట్టి నీటి కోసం వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉన్న విద్యుత్ మోటార్ కరెంటు ఉన్నప్పుడే పనిచేయగా లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ తాగునీటి వ్యవస్థ బ్యాటరీలో పడి నెలలుగా నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు. పలుమార్లు అధికారులకు విన్నవించిన సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించకపోవడంతో గిరిజనులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి తేనెల మామిడి గ్రామానికి సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది మారేడుమిల్లి మండలం అండి. మా తేనెల గ్రామంలో మంచినీళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉందండి. మాకు చాలా ఇబ్బంది అవుతుందండి మంచినీళ్ళు లేక. మేము ఇది విశాఖ జిల్లా కొయ్యూరు మండలము. వాళ్ళు తాగే సెలమ దగ్గరికి వచ్చి నీళ్లు పట్టుకెళ్తున్నామండి. కాలువ ఆ తాడు కట్టుకొని దాటి నీళ్లు పట్టుకెళ్తున్నామండి. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి, కాలువ పొంగిపోతుంది, మళ్ళీ దాటడానికి ఇబ్బంది అండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటా లేదండి. శివాడగూడ పంచాయతీ తేలమటి గ్రామంలో నీతి ఎద్దడున్నది అని అందరికీ రాజకీయ నాయకులకి కానీ అధికారులకి కానీ కలెక్టర్ గారికి పిఓ గారికి అందరికి మేము తెలియపరిచాం. జైలు డీల్ తోటి అందరికి తెలియపరిచాం. కరెంటు బోరు ఒకటే ఇక్కడ పనిచేస్తుంది. కరెంటు ఇక్కడ గంట సేపు మాత్రమే ఉంటుంది. రావడం గంట సేపు ఉంటే మళ్ళీ కరెంటు పోతాను. కరెంటు బోరుతో నీళ్లు చాలా కష్టపడి కాలువ సెల్వ నీళ్లతో ఆ కరెంటు బోరు పనిచేయనప్పుడు ఆ సెల్వ నీళ్లు తోడుకొని కాలువ పెద్దది వచ్చినట్టయితే తాళ్లు కట్టుకొని ఆడవారికి దాటించి మేము తెచ్చుకుంటున్నాం.